వీడని యేసునామమున మీ అందరికీ నా వందనాలు. మనిషి ఆశాజీవి, సత్యాన్వేషి, ప్రేమాన్వేషి. నిజమే కదండి? మనలో ఉన్న ఆశ చచ్చిపోదు, ప్రేమ చచ్చిపోదు. అయితే ఈ ఆశలు, ఈ ప్రేమలు ఇవే చాలా సులువుగా మనల్ని చిక్కుల్లో ఇరికిచేస్తూ, ఒక వ్యక్తి లేదా ఒక బంధము అలవాటైపోయిన తర్వాత వారు సరి అయిన వారు కానప్పుడు దేవుడు మనకి ఏం చెప్తూ ఉంటాడు? అటువంటి వారు నీ జీవితంలో ఉండేది మంచిది కాదు అని చెబుతూ ఉంటాడు. రెడ్ ఫ్లాగ్స్ అనేటివి మనకు చూపిస్తూ ఉంటాడు. కానీ మనలో ఉన్న ఆశ ఎలా ఉంటుందంటే మారుతారు మారుతారు అని ఆ బంధాలని గట్టిగా పట్టుకుంటూనే ఉంటాం. దానివల్ల ఎన్నిసార్లు గుచ్చబడినా, ఎన్నిసార్లు ఇబ్బందులు పాలైనా, ఎన్నిసార్లు అవమానాల పాలైనా కానీ అటువంటి బంధాలను విడిచిపెట్టలేక మనకి మనమే ఎన్నోసార్లు ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ ఉంటామండి. మరి ముఖ్యంగా యవ్వనస్తులు దేవుని చిత్తము లేని వ్యక్తులను మీ జీవితంలో కలిగి ఉంటే, దేవుడు మరలా మరలా మీతో చెప్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తులు వద్దు, సరికాదు అని చెప్తున్నప్పటికీ కూడా విడిచిపెట్టలేని స్థితిలో ఉంటే, ఇదిగో ఈ దినాన దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి. 4 రకాల మనుష్యుల్ని దేవుడు చూపిస్తున్నాడు. ఇటువంటి వ్యక్తులు మన జీవితంలో మనము కలిగి ఉండకూడదు. ఎందుకంటే వీళ్ళ వలన మన యొక్క విశ్వాసానికి, మన ఆత్మీయ జీవితానికి, మన ఎదుగుదలకు, ముఖ్యంగా మన మానసిక పరిస్థితులకి చాలా హాని కలుగుతుంది. మొదటిగా మోసపరచువారు. ఈ మోసపరచువారు మన జీవితంలో లేదా మీ జీవితంలో కలిగి ఉన్నట్లయితే వీరు ఎలా ఉంటారంటే, మీ యొక్క నమ్మకత్వాన్ని వాళ్ళు లాభంగా మార్చుకోవాలి అని ఆశపడతారు. కీర్తనలు 41వ అధ్యాయము 9వ వచనాన్ని మీరు చూసినట్లయితే, నా స్నేహితుడు, నేను నమ్మినవాడు, నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నేందుకు తన మడిమ ఎత్తాడు అని రాయబడు. ఎవరినైతే మనం చాలా ఎక్కువగా నమ్ముతూ ఉంటామో కొన్నిసార్లు అటువంటి వ్యక్తులే మనల్ని మోసం చేస్తూ ఉంటారు. మనకు చాలా దగ్గరగా ఉంటారు, మనతోనే ఉంటారు, కానీ మన వెనకాల మనకి అగైనెస్ట్ గా వాళ్ళు పని చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు మీరు చూసినట్లయితే, ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఏం చెప్తాడండి? నేను యేసును మీకు అప్పగిస్తే మీరు నాకేమిస్తారు అని అడుగుతాడు. వారు 30 వెండి నాణాలు తూచి ఆయనకి ఇచ్చినప్పుడు అప్పటి నుంచి సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడంట ఆయన యేసును అప్పగించేందుకు. ఈ మోసపరిచేవారు ఎప్పుడెప్పుడు మీ యొక్క స్థితిని వారికి లాభకరంగా మార్చుకోవాలి అని ఆశపడుతూ ఉంటారు. ఒకవేళ ఇటువంటి వ్యక్తులను మీ జీవితంలో కలిగి ఉన్నారా? దయచేసి అటువంటి వ్యక్తులను విడిచిపెట్టి సహవాసం కలిగి ఉండకండి. రెండవదిగా, దేవుని యొక్క సంకల్పం నుండి మనల్ని దృష్టి మళ్లించేవారు. న్యాయాధిపతులు 16వ అధ్యాయం మీరు చూసినట్లయితే, అక్కడ సంసోను అనే వ్యక్తి, దేవుని యొక్క సంకల్పం కలిగిన వ్యక్తి, దేవుని యొక్క బలము పొందుకున్న వ్యక్తి, దెలీలా అనే ఒక స్త్రీ దగ్గర ఉంటాడండి. ఈ స్త్రీ మంచి వ్యక్తి కాదు. అయితే ఫిలిష్తీయులు ఎప్పుడెప్పుడు సంసోనుని బంధించాలి అని చూస్తున్నప్పుడు దెలీలా దగ్గరకు వచ్చి వాళ్ళు అడుగుతారు, సంసోను యొక్క బలముకు కారణమైనది ఏదో ఎలాగోలా తెలుసుకో, దానిని బట్టి మేము వారిని బంధిస్తాము అని అడిగినప్పుడు దెలీలా చాలా తెలివిగా పన్నాగం పన్ని సంసోన్ దగ్గర నుంచి ఈ విషయాన్ని రాబడుతుంది. సంసోన్ యొక్క బలము ఆయన యొక్క వెంట్రుకల్లో ఉన్నప్పుడు ఆ యొక్క వెంట్రుకలన్నింటినీ కూడా ఆమె తన తొడ మీదనే అతను నిద్రపోతున్నప్పుడు చేయాల్సిన కార్యం చేసేస్తుంది. దానివలన సంసోను దేవుని యొక్క అభిషేకాన్ని కోల్పోతాడు. ఇటువంటి వ్యక్తులతో సహవాసాన్ని మనము కలిగి ఉండకూడదు. చెప్తారు కదా, మూర్ఖుల సహవాసము కీడు కలుగు చేస్తుంది అని. కాబట్టి నీ ఎడల దేవునికి ఉన్న సంకల్పం నుంచి నిన్ను దృష్టి మలిపేవాళ్ళు ఇటువంటి వారు, మ్యానిపులేషన్ చేసేవాళ్ళు నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నావా? అయితే ఇటువంటి వారిని విడిచిపెట్టు. మూడవదిగా, సందేహం కలిగించేవారండి. ఇశ్రాయేలీలు కనాను దేశంకి ఇంకా చాలా దగ్గరగా వచ్చేసినప్పుడు
మోషే 12 మందిని ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కరిని ఏర్పరిచి వేగు పంపిస్తారనమాట. వేగు చూడండి అని. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళల్లో కాలేబు, యెహోషువ గారు తప్ప మిగిలిన 10 మంది కూడా ఇశ్రాయేలీయులందరిలో గలిబిలికి కారణమవుతారు. వీరి వలన ఒక జనరేషన్ మొత్తం కూడా దేవుని యొక్క ఆశీర్వాదానికి దూరం కావాల్సిన పరిస్థితి ఎదుర్కొంటారు. వాళ్ళు చెప్తారు, అయ్యో ఆ దేశము తన యొక్క నివాసుల్ని భక్షించు దేశము, ఆ దేశంలో చాలా బలవంతులు ఉన్నారు, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాము, ఆ దేశానికి వెళ్తే మనము చనిపోతాం. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము నీ జీవితంలో ఏదైతే ఉందో ఆ చిత్తమును నువ్వు చెయ్యనివ్వకుండా ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఆటంకాల మీదే నిన్ను ఫోకస్ చేయమని చెప్పే వ్యక్తులు, సందేహం రేపెత్తించే వ్యక్తులు నీ జీవితంలో నువ్వు కలిగి ఉండవా? అయితే ఇటువంటి వ్యక్తులు నీ జీవితంలో ఉండడం వల్ల నీ ప్రాణాలకే నష్టం. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోలేకపోతావు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు నీ జీవితంలో ఉండకూడదు. ఇంకొకరు 4వ వ్యక్తి టాక్సిక్ కంపానియన్, అంటే విషపూరితమైన సహవాసం. చూడండి, వారి గమ్యం వేరుగా ఉంటుంది, మన గమ్యం వేరుగా ఉంటుంది. యోనా 1వ అధ్యాయము 7వ వచనం నుంచి 15వ వచనం వరకు మీరు చూసినట్లయితే తర్షీషు ఓడని యోనా దేవుని యొక్క చిత్తం నుంచి తప్పించుకోవాలని చెప్పి తర్షీషు ఓడను ఎక్కినప్పుడు ఈ యోనా వలన సముద్రంలో తుఫాన్ అనేది రేగుతుందండి. వారందరి జీవితాలు రిస్క్ లో పడిపోతాయి. ఓడలో ప్రయాణిస్తున్న వారందరి జీవితాలు ఏ విధంగా నా ఓడ చులకన చేయాలి అని వాళ్ళు తమ దగ్గర ఉన్న వస్తువులన్నింటినీ ఏం చేస్తారు, సరుకులన్నింటినీ కూడా సముద్రంలో వేసేస్తారు. ఇటువంటి వ్యక్తులు, దేవుని యొక్క చిత్తం నుంచి పరిగెత్తే వ్యక్తులు, నువ్వు వెళ్లాల్సిన మార్గం ఒకటి, వీళ్ళు వెళ్లాల్సిన మార్గం ఒకటి. అయితే అటువంటి వ్యక్తులు నీ జీవితంలో ఉన్నట్లయితే నువ్వు ఏమేమి ఫలములను కలిగి ఉన్నావు, ఆత్మ ఫలములను ఏవేవైతే నువ్వు కలిగి ఉన్నావో అవన్నీ వదులుకోవాల్సి వస్తుంది వీరిని బట్టి. యోనా తమ ఓడలో ఉన్నారు కాబట్టే తాము ఎంతగానో ప్రయాసపడి సంపాదించుకున్న సరుకులన్నింటినీ వారు విడిచిపెట్టారు. ఆ విధంగా ఇటువంటి వ్యక్తులు నీ జీవితంలో ఉంటే మొదటి సంకేతం ఏంటి అంటే ఒక్కొక్కటిగా నీకున్న ప్రతి ఒక్క ఫలమును నువ్వు కోల్పోతూ వస్తావు. అయితే ఇటువంటి వారు నీ జీవితంలో ఉంటే దయచేసి విడిచిపెట్టండి. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం చూసినట్లయితే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. జీవితం అనే ఈ ప్రయాణంలో ఎంతో మంది వ్యక్తులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఎవరు శాశ్వతం కాదు, కానీ దేవుడు ఒక్కడే శాశ్వతం. దేవుని యొక్క చిత్తం కలిగిన వారు మీ జీవితంలో ఉన్నారా? మీ జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎందుకంటే అటువంటి వారు మిమ్మల్ని దేవుని వైపు నడిపిస్తారు, దేవుని యొక్క చిత్తం వైపు నడిపిస్తారు. మీరు కృంగిపోయి ఉన్నా సరే మిమ్మల్ని బలపరుస్తారు దేవుని యందు. అటువంటి వ్యక్తులు మనం జీవితంలో కలిగి ఉన్నప్పుడు మన హృదయంలో నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. అయితే ఈ 4 రకాల వ్యక్తుల్ని ఒకవేళ మనం జీవితంలో కలిగి ఉన్నట్లయితే మన జీవితంలో నెమ్మది అనేది ఉండదు. దేవుని యొక్క సంకల్పం వైపు మనము అడుగులే వేయలేము. కాబట్టి దయచేసి ఈ 4 రకాల వ్యక్తులు ఒకవేళ మీ జీవితంలో ఉన్నట్లయితే, దేవుడు మీకు వీరిని విడిచిపెట్టు అని మరలా చెప్తూ ఉన్నట్లయితే నిర్ణయం తీసుకోండి. లెట్ గో ఆఫ్ దీస్ పీపుల్. లెట్ గాడ్ విల్ గైడ్ యు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.